తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో కోడి రామకృష్ణ గారు ఒకరు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మొదలుకొని ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌గా నిలిచాయి. 'అంకుశం' కావచ్చు, 'అరుంధతి' కావచ్చు, ఇలాగ చాలా సినిమాలు ఆయన అసాధారణమైనటువంటి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టాయి. ముఖ్యంగా తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణ గారికే దక్కుతుంది. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి 'అరుంధతి' సినిమా విడుదలై నేటికి 15 సంవత్సరాలు పూర్తి కావడం ఒక విశేషంగా చెప్పవచ్చు. అంటే అప్పటి వరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైనటువంటి అనుష్కలోని అభినయ సామర్థ్యాన్ని వెలికితీసిన సినిమాగా 'అరుంధతి' చిత్రాన్ని మనం చెప్పొచ్చు. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అంటే అనుష్క కెరీర్ని మొత్తం ఓవర్ నైట్లో మార్చేయడమే కాకుండా సోనూ సూద్ పశుపతిగా నటించినటువంటి సోనూ సూద్ పేరుని మారుమోగేలా చేసిన సినిమా కూడా 'అరుంధతి'. ఈ సినిమా విడుదలై నేటికి కరెక్ట్గా 15 సంవత్సరాలు అయింది. ఈ సినిమా ఇందాక చెప్పినట్టుగా ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా తర్వాత ఆ ఇన్స్పిరేషన్తో 'అరుంధతి' సినిమా ఇన్స్పిరేషన్తో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని విజయం సాధించాయి, కొన్ని విజయం సాధించలేకపోయాయి, అది వేరే విషయం. ఈ సినిమా మాత్రం మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా అనుష్క కెరీర్లోనే కాదు, కోడి రామకృష్ణ గారికి అయితే ఆయనకి సక్సెస్లో పెద్ద కొత్త ఏం కాదు. ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో దాదాపుగా 90% సినిమాలు ఘన విజయాలు సాధించిన సినిమాలే. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 90-95% సక్సెస్ రేట్ కలిగిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. అంటే తక్కువ సినిమాలో 10 సినిమాలు 15 సినిమాలు తీసి అందులో సక్సెస్ రేటు ఎక్కువ ఉండడం వేరు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించి అందులో శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు దాదాపుగా 90% పైగా ఉండడం అనేది కోడి రామకృష్ణ గారి ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. ఈ సినిమా 'అరుంధతి' సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందడంతో పాటు అనేక అవార్డులు కూడా గెలుచుకుంది. ఓన్లీ నంది అవార్డులే దాదాపు 7 అవార్డులు. అనుష్కకి స్పెషల్ జ్యూరీ అవార్డు, సోనూ సూద్కి బెస్ట్ విలన్ అవార్డు, అలాగే సోనూ సూద్కి డబ్బింగ్ చెప్పినటువంటి రవిశంకర్కి కూడా అవార్డు ఇవ్వడం, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అశోక్కి అవార్డు, అలాగే ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి దీపా చందర్, ఇలాగ దాదాపు 7 కేటగిరీల్లో ఈ సినిమాకి అవార్డులు రావడంతో పాటు ఇంకా ప్రైవేట్ అవార్డులు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇచ్చినటువంటి అవార్డులకి లెక్కలేదు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అనుష్క అంటే తర్వాత కాలంలో ఒక 'బాహుబలి' లాంటి సినిమాని రాజమౌళి విజువలైజ్ చేసుకోవడానికి దోహదపడిన సినిమాగా కూడా మనం 'అరుంధతి' సినిమాని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి ఈ ఛాయాగ్రహణం అంటే సినిమాటోగ్రఫీ అందించిన కేకే సెంథిల్ కుమార్ దీనికి ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ చేశాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాలన్నిటికి కూడా ఇప్పుడు 'బాహుబలి', 'RRR', అంతకుముందు 'మగధీర' ఇలాగ దాదాపుగా ఏదో 1-2 సినిమాలు తప్ప రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నిటికి కూడా అతను ఛాయాగ్రహణం సమకూర్చాడు. కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్గా వ్యవహరించారు. ఈ సినిమా అంటే ఇప్పుడు మనం టీవీలో చూసినా, యూట్యూబ్లో చూసినా కూడా మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ వచ్చే సినిమా. అప్పట్లో థియేటర్లో చూసి జనాలు అసలు చాలా ఒక గొప్ప అనుభూతికి లోనయ్యారు. 15 ఏళ్ల క్రితం అంటే 2009లో జనవరి 16న ఈ చిత్రం విడుదలైనప్పుడు థియేటర్లన్నీ కూడా అసలు ఒక గొప్ప అనుభూతికి లోను చేసిన సినిమాగా మనం 'అరుంధతి' చెప్పొచ్చు. అటువంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించినటువంటి కోడి రామకృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ఆయన దర్శకత్వ ప్రతిభ, ఆయన సినిమాలు అంటే దర్శకులకు కానీ నటులకు కానీ కళాకారులకి మరణం లేదంటారు కదా, అలాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మనం చూసేటప్పుడు ఆయన మన మధ్య లేరనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఎన్నో గొప్ప సినిమాలు మనకు అందించారు. అలాగే చిరంజీవి హీరోగా చిరంజీవి టైటిల్ పాత్రలో ఇదే బ్యానర్లో మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన 'అంజీ' సినిమా కూడా విడుదలై కరెక్ట్గా ఈ రోజుకి 20 సంవత్సరాలు అయింది. ఆ సినిమా కూడా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. మహేష్ బాబు శ్రీమతి, తర్వాత కాలంలో మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నటువంటి నమ్రత శిరోద్కర్ 'అంజీ' సినిమాలో హీరోయిన్గా చేశారు. అంటే 'అరుంధతి', 'అంజీ' లాంటి సినిమాలు, అంతకుముందు 'దేవిపుత్రుడు' ఇలా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు మనకు అందించినటువంటి కోడి రామకృష్ణ గారు
దర్శకత్వ ప్రతిభకు మరో మచ్చు తునగ్గా మనం అరుంధతి సినిమాని చెప్పొచ్చు.